నా పేరు సనత్ కుమార్. మీరు చూస్తున్నది మంచాల సనత్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితి, మన విజయవాడలో జరిగినటువంటి ఫ్లడ్ గురించి, మరి ఆ ఫ్లడ్ బాధితులు అంటే ఆ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో చాలా దయనీయంగా ఉంది ఆ పరిస్థితి. మరి అన్ని విధాల మనమైతే మనకు చేతనైనటువంటి సహాయం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను ఈ యొక్క సముద్ర తీరానికి రావడం జరిగింది. అలాగే ఈరోజు ఒక మంచి థీమ్ చేసి మరి వాళ్ళకి సహాయం ఏ విధంగా మనం అందించాలి అన్నటువంటి విషయాన్ని నేను యొక్క స్టాండర్డ్ ద్వారా తెలియజేసానికి సిద్ధపడుతున్నాను. మరి ఎలా చేస్తున్నాం ఎలా అనేది మనం చూద్దామండి. థ్యాంక్ యూ. విజయవాడలో జరిగినటువంటి ఫ్లడ్ వరదలు ఏదైతే ఉన్నాయండి, ఎప్పుడు కూడా ప్రకృతి అనేది ఎప్పుడు కూడా చెప్పి చేయండి. అయితే ప్రకృతి మనకు ఒక పాఠం అయితే నేర్పిస్తుంది. ఏంటంటే మనిషి సహాయం అనేది మనకు నేర్పిస్తుంది. నాకు తెలిసినంత వరకు ప్రకృతి మనకి అదే నేర్పిస్తుంది. అందరూ కలిసికట్టుగా ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ఒక దానికోసం ఇలా చేస్తుందనేసి నా ఉద్దేశం. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దానికి భాష తెలియదు, మతం తెలియదు, ఉన్న విభేదాలు ఏం కూడా తెలియదండి. ప్రకృతికి అందరినీ సమానంగా చూస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనుషులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలనేటువంటి ఒక గుణపాఠాన్ని మనకు నేర్పించడం కోసం ఈ విధంగా ఉన్నప్పుడు మనిషికి సహాయపడేటువంటి తత్వాన్ని, ఆలోచనని, భావాన్ని కలిగిస్తుంది. మరి ఎంతోమంది బాధపడుతూ అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే అనేక మంది ప్రముఖులు కావచ్చు, వాళ్ళకి తగినటువంటి సహాయం వాళ్ళు అందిస్తూ ఉన్నారు. అలా అందించడం వల్ల మనుషుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి ఆలోచనని ఈరోజు మనం తీసుకురావడం, చూడడం అనేది కూడా గొప్ప విషయం అండి. మరి ఆర్ట్ పూర్తి కంప్లీట్ అయ్యడానికి ఒక థీమ్ అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత మన మేకింగ్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ. ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో మరి వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎటు చూసినా దయనీయమైనటువంటి స్థితి, ఆహారం లేనటువంటి స్థితిలో ప్రజలందరూ కూడా తెలుగు వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. మరి మనవారు సహాయం మనం అందించాలి. కాబట్టి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది నేను ఒక థీమ్లో తీసుకురావడం జరిగింది. అది ఇంకా పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో మనకు రెడీ అయితే ఈ యొక్క ఆర్ట్ యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. హెల్ప్ ఫ్లడ్ విక్టమ్స్ అనేటువంటి ఈ యొక్క థీమ్తో నేను ఈ యొక్క ఆర్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంది. మన విజయవాడ పైన ముఖ్యంగా ఈ యొక్క ఆర్ట్ అనేది నేను చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆర్ట్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మనకు మన తెలుగువారు మరి పడుతున్నటువంటి బాధల్ని నేను ఆర్ట్ రూపంలో చూపించడం అనేది జరిగిందండి. దీన్ని వేసేదానికి చాలా టైం పడుతుంది ఆర్ట్. కాబట్టి ఇది అవేర్నెస్ కోసం నేను చేసేటువంటి ఆర్ట్ కనుక నేను ఈ యొక్క ఆర్ట్ అనేది ముఖ్యంగా చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలండి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్ళగలం. నాకు తెలిసినటువంటి యొక్క విద్య ద్వారా నేనైతే అవేర్నెస్ కలిగించే దానికోసం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
మరి మాట్లాడుతూ యొక్క ఆర్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం. అయినా పర్వాలేదు, మాట్లాడుతూనే నీ యొక్క ఆర్ట్ అనేది నేను చేసేదానికి ముందున్నానండి. చూడండి, ఫైనల్గా ఈ విధంగా ఆర్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు హెల్ప్ ఫ్లడ్ విక్టమ్ విజయవాడ అనేటువంటి ఒక థీమ్ అనేది పెట్టడం జరిగింది. కొంచెం దగ్గరకు కానీ జూమ్ చేసినట్లయితే, దగ్గరకు కానీ వెళ్ళినట్లయితే నాకు టైటిల్ అనేది అర్థమవుతుంది. ఒక చెయ్యి అయితే మనం ఎదుటి వారికి మనం చెయ్యిచ్చి లేపేటువంటి వారముగా ఉండాలనేటువంటి ఒక థీమ్ ముఖ్య ఉద్దేశం అండి. ఇప్పుడు దీన్ని చూసేటువంటి వ్యూవర్స్ ఏవైతే ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా విజయవాడ గురించి మనం సపోర్ట్ చేసేటువంటి వారమేగా ఉండాలి. అది ఫైనాన్షియల్గా కావచ్చు, మనం ఏ విధంగా సహాయపడగలమో అన్ని విధాలుగా మనం మన ఉన్నటువంటి బాధితులు చూడండి వాటర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ చనిపోయినటువంటి వారిని కూడా మరి ఖననం భూస్థాపితం చేయడం కానీ, ఖననం చేయడం కానీ, అలాంటి కొన్ని విషయాల్లో ఎంతో చాలా బాధాకరంగా ఉందండి. అలాంటి పరిస్థితుల నుంచి మరి మనవారు మన తెలుగువారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి నేను ముఖ్యంగా ఈ యొక్క ఆర్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఈ హ్యాండ్ అనేది ఏదైతే ఉందో మనం హెల్ప్ చేసేటువంటి హ్యాండ్గా ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి ఈ యొక్క శాండ్ ఆర్ట్ ఏదైతే ఉందో ఆర్ట్ ద్వారా నేను మీడియాకి, అలాగే ప్రజా ప్రతినిధులకి, అలాగే ఎవరైతే ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారండి. మన వాళ్ళు సహాయం చేసేటువంటి గుణం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. దాంట్లో భాగంగా మనమందరం కూడా ఎవరికి తోచిన సహాయం వారు మనకు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ ఫ్లడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం అందించి వాళ్ళకి చేతి ఇచ్చేటువంటి వారంగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆర్ట్ అనేది నేను చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ టైంకి ఈ యొక్క ఆర్ట్ చేయడం అనేది స్టార్ట్ అండి, టీమ్ తీసుకొని చేయడం జరిగింది. మనం ముఖ్యంగా మన విజయవాడ ప్రజల కొరకు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల కొరకు నేను యొక్క ఆర్ట్ అనేది చేయడం జరిగింది. మరి మీడియా ప్రతినిధులు కావచ్చు, అలాగే ఎవరైతే సోషల్ మీడియాలో బలంగా పాతుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ యొక్క వారి గురించి చెప్పడమే కాదు, వారి గురించి చేతనైనటువంటి సహాయం మనం చేసేటువంటి వారంగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆర్ట్ని చేయడం జరిగింది. అందరం కూడా